హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఎగ్జామ్స్ అడ్డా. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ క్వశ్చన్లో మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఈజీ వేలో ఎలా ట్రై చేయొచ్చో చూద్దాం. మనకి క్వశ్చన్ అనేది 2022 నోటిఫికేషన్ మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్లో డాటా ఏమి ఇచ్చిందో ఒకసారి చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 3 years at 6% per annum is 22,500 and on the same sum for 4 years at R% per annum simple interest is 40,000. Then the simple interest on the same sum for R years at 7% per annum is అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే షార్ట్ కట్లో సో ప్రిన్సిపల్ వాల్యూస్ అనేది సో ఇక్కడ 3 సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా, 3 బారువడ్డీల దగ్గర. సో 3 స్టేట్మెంట్ ఇచ్చిండు. 3 స్టేట్మెంట్ దగ్గర కూడా మనకి ప్రిన్సిపల్ వాల్యూస్ అనేది ఈక్వల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 6% 22,500 అన్నాడు కదా. సో అది వదిలేసి రిమైనింగ్ చూడండి. 4 years R% అంటున్నాడు. సో 4 years R% అంటే మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ నంబర్ ఆఫ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అనేది మనం మల్టిప్లై చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే కాన్సెప్ట్లో 4 years ఇక్కడ R% అంటున్నాడు. సో ఇక్కడ మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 40,000. మనకి అదే కాన్సెప్ట్లో మనం థర్డ్ వన్ చూస్తే R years 7% సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకోసం R years ఇక్కడ టైం అనేది ఎంత ఇచ్చిండు, 7% ఇచ్చిండు. రైట్, ఇలా మనకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ అనే కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేస్తున్నాం, అంతే, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఈ 2 స్టేట్మెంట్లను నేను ఈక్వల్ చేస్తున్నా. సో చూద్దాం, ఇక్కడ ఆర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 4 తీసుకుంటే 4 ఎంతలు కట్ చేసుకోవచ్చు. సో 10,000 కట్ చేసుకుంటే సేమ్ 7 into 10,000 అంటే మనకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని అంటే 70,000 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే సింపుల్ ట్రిక్ అన్నట్టు మనం ప్రీవియస్ క్వశ్చనే, కానీ అక్కడ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలనేది మనకి ప్రాక్టీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో 3 స్టేట్మెంట్లో ఏ 2 స్టేట్మెంట్ తీసుకుంటే మనం ఈజీ వేలో తీసుకోవచ్చు అనేది సో ఎగ్జాంపుల్గా ఈ క్వశ్చన్ తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.